76 రూపాయలకి అమ్మనండి. 2500 రూపాయలు నిరుడి కూడా ఉన్నాయండి నా దగ్గర, 3000 రూపాయలు. అలాగైతే నేను అమ్ముతానండి. నాకు ఒక గది ఉంది, ఆ గదిలో వేసేస్తున్నాను సార్. వేసేసి అందులోంచి అమ్ముతున్నాను. అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాలి, తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాగే మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళకి క్యాన్సర్ రాకూడదని నా క్యాన్సర్ ఇప్పించకూడదు. అంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్ గా చెప్పారండి, పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్లు వేసారంటండి తీసుకెళ్తా. మన రాష్ట్రంలో అది జరగకూడదు. అయితే రాష్ట్రం లెవెల్లోకి నేను వెళ్ళాను సార్, మీలాంటి వాళ్ళు చూడాలి. కనీసం ఊర్లో నా వార్డ్ రేంజ్ లోకి నేను చూసుకోవాలని, ఊర్లో ఇంటింటికి నా వార్డ్ రేంజ్ లో చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్. కానీ అది గిట్టుబాటు అవుతలేదు. 1 ఎకరం తింటాకు కావాలి కాబట్టి అది ఉంచి ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి, పామాయిల్ అంతర పంట కింద బనానా వేసి, బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో కానీ ఒక్క కానీ మిరియాలు కానీ వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్. థ్యాంక్ యూ. కోకో కూడా మంచిది ఆరోగ్యానికి. రెండోది పామాయిల్ కూడా మంచిది. నెయ్యి కానీ వేరుశనగ నూనె కంటే కూడా పామాయిల్ బెస్ట్ ఆయిల్ సార్. అదోటి సార్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్. ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నారు సార్. ఇది వరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టాం, దానా రాని రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి 30 నుంచి 35 రూపాయలు అయిపోయింది సార్. మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే 35-40 రూపాయలు లోపే పడుతుంది సార్. అయితే మేము ఉలవ పిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి. అంటే నేను పక్కనున్న ఓళ్ళకి పోతానండి, 50 నుంచి 60 రూపాయలండి నేను పోసే పాలు. అయితే నేను ఉలవ పిండి పెడతాను, మామూలుగా దానాలు అవి పెట్టనండి. అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి. పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి, ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దానా ఫీడు బయటికి సరఫరా చేస్తున్నారు. 6 నుంచి 7 రూపాయలు అండి. అది ఇవాళ పెడితే 3 లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపు 4 లీటర్లు ఇస్తుంది సార్. కానీ నేను పెట్టే దానా వల్ల 3 ఇచ్చేది 3 ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదు. కానీ ఆరోగ్యం బాగుంటుంది, ఆ ఉలవల వల్ల ఆవు బాగుంటుంది, ఆ ఆవు వల్ల మేము బాగుంటాం, మేము బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పాలు అవి తయారు చేస్తే నేను వేరే వాళ్ళు తాగే పరిస్థితిలో ఉంటారు. అయితే రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ సార్, మేము 1 ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ పచ్చమేత కోసి ఆవులకి వేస్తాం సార్. పొద్దున్నే బండి వేసి వెళ్తాం, గడ్డి కోసుకొస్తాం, తీసుకొస్తాం. కానీ గిట్టుబాటు అవుతలేదు సార్. ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఏదన్నా ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తర్లేసి, అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెనో లేకుంటే ఒక రైతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం, మెకనైజేషన్ చేస్తాం, ఖర్చు తగ్గుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, అది పెడతాం. అది ఒకే దుక్కునే కుదరదు సార్ మాకు. అక్కడ ఎవరి చేలో వాళ్ళు వేసుకుంటాకే అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాడర్ కి ఇస్తున్నారు, కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఏం చేయాలన్నా మోడల్ వర్కౌట్. అగ్రికల్చర్ కి ఇవ్వడం లేదు వాళ్ళు, హార్టికల్చర్ కి ఇస్తున్నారు సార్. భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్. హార్టికల్చర్ డబ్బు కోసం సార్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చండి, ఆరోగ్యం కావాలి సార్. అందుకే నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది. నేను అదే మాట్లాడుతున్నా. మన చేతుల్లో నేను ఇక్కడే చేయగలుగుతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మాట్లాడాలి, డెఫినెట్ గా టేకప్. మీ పెద్దోళ్ళందరూ చేసి కదంతా ఈ ప్యాడీ వేసేవాళ్ళు, ఈ ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ప్రోత్సాహం ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్. డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే రాదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగా మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాను. చాలా బాగా మాట్లాడాడు, స్పష్టత ఉంది సార్. నమస్కారం సార్, నా పేరు పాతూరు రమేష్ సార్, మాది అచ్చినపాలెం గ్రామం అండి. రైతన్న మీకోసం కార్యక్రమంలో మా గోపాలపురం నియోజకవర్గం నల్లవజలు రావటం మా రైతులందరికీ ఆనందదాయకం సార్. నేను ప్యాడీ నుండి నల్లరేగడి నేలకి పామాయిల్ 3.5 ఎకరాలు వేసాను సార్. గత 6 సంవత్సరాల క్రితం వేసాను సార్. నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. మామూలు దాని మీద ఒక 2 టన్నులు దిగుబడి తగ్గుతాక నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. నేను వేసి 6 సంవత్సరాలు వెళ్ళింది సార్. 3.5 ఎకరాలు వేసానండి. ఇప్పుడు ఈ సంవత్సరం 5.5 టన్నులు అయిందండి. ఇది టన్ను వచ్చి 19,635 రూపాయలు ఉందండి. రైతుకి గిట్టుబాటుగానే ఉందండి పామాయిల్ రైతులు.
రైతులు పామాయిల్ రైతులు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కరెంట్ లైన్లు అన్ని పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కొయ్యటం వల్ల ఆ కమ్మ వెళ్ళి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మా రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది, సైడ్కి మార్చాలి. అది 25% ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని తగ్గించి ఏం చేయాలనో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ముందు పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు భగవంతుడు మీరందరూ బాగా పనిచేసి ఆదాయాన్ని కూడా పెంచితే అప్పుడు కేబుల్ వేయచ్చు, దాంట్లో సందేహం లేదు. కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఆలోచనలు బాగున్నాయి, మీ ఆలోచనలు ఆచరణలో కొంచెం